నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పెను సంచలనం చోటు చేసుకుంది. అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో అగ్గి రాజేస్తున్నాయి. అసలు దానం నాగేందర్ నిండు సభలో ఇలా అంటారా అని ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకునేలా ఆయన ఆవేశంతో ఊగిపోయారు. ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. నిండు శాసనసభలో దానం ఏమన్నారో తెలుసా? వింటే మీరు కూడా షాక్ అవుతారు. 10 ఏళ్లు మన పార్టీలో ఉండి నిండు శాసనసభలో ఈ విధంగా విర్రవీగి మాట్లాడిన రోజు నేను మరవను. ఇవాళ 4 పొగడ్తలు పొగిడితే మరిచిపోతామా? ఇది అక్షరాల దానం నాగేందర్ నోటి నుండి వచ్చిన మాటలు. అసలు 10 ఏళ్లు పార్టీలో ఉండి పదవులు అనుభవించి ఇప్పుడు విర్రవీగుతున్న ఆ నేత ఎవరు? నిన్నటిదాకా సభలో నోటికొచ్చినట్లు విమర్శలు చేసి ఇవాళ 4 పొగడ్తలు పొగిడి కవర్ చేసుకోవాలని చూస్తున్న ఆ నాయకుడు ఎవరు? దానం నాగేందర్ అంతలా రగిలిపోవడానికి కారణమేంటి? ఆయన డైరెక్ట్ గా ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు? ఇది కేవలం ఒక వ్యక్తిపై చేసిన కామెంట్ కాదు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపానికి ఇది ట్రైలర్ మాత్రమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు తమ పార్టీలో ఉండి ఇప్పుడు ఎదురు తిరిగి విర్రవీగుతున్న ఆ నేత బండారం బయట పెట్టేందుకు దానం ఆ రేంజ్ లో రెచ్చిపోయారా? ఆ 4 పొగడ్తల వెనుక ఉన్న రాజకీయ కుట్రేంటి? దానం నాగేందర్ నిండు సభలో చేసిన ఈ కాంట్రవర్సీ కామెంట్స్ పై ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాయి? క్షణం క్షణం మారుతున్న ఈ పొలిటికల్ హైడ్రామా ఇంకా ఎలాంటి మలుపులు తిరగబోతుందో, ఆ విర్రవీగుతున్న నేత ఎవరో, ఆ కంప్లైంట్ డీటెయిల్స్ తో కూడిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.